బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక టీటీడీలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య కోటి విలువైన బంగారాన్ని చోరీ చేస్తే బయటకు రాకుండా తొక్కిపెట్టారని ఆయన ఆరోపించారు. పెంచలయ్యని అరెస్ట్ చేస్తే తరువాత బెయిల్పై బయటకు వచ్చాడని, ఇంత చోరీ జరిగితే టీటీడీ చైర్మన్ ఎందుకు బయట పెట్టలేదని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఎవరైతే పెంచలయ్య అని చెప్పిన ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉంటాడో అతను 555 గ్రాముల బంగారము, కొంత వెండి జనవరి 11, 2025 జనవరి 11, 2025 రెడ్ హ్యాండెడ్గా 100 గ్రాముల బంగారం బిస్కెట్ని ఏదైతే పరకామణి బ్యాగ్ని తీసుకెళ్లే ట్రాలీ ఉంటుందో ఆ ట్రాలీలో హోల్ చేసి 100 గ్రాముల బిస్కెట్ని దాన్ని చోరీ చేసే విధంగా దొంగతనం చేస్తుంటే అక్కడున్న విజిలెన్స్ పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని అక్కడ కేసు పెడితే వాళ్ళు 12వ తారీఖున అరెస్ట్ చేయడం, రిమాండ్కి వెళ్ళడం, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేయడం కూడా జరిగిపోయింది. అతను పూర్వపరాలని కూడా చూస్తే 2024 సెప్టెంబర్ నుంచి అనేక రకాల ఆభరణాలు, దాదాపు ఇన్ని ఆభరణాలు, వీటన్నిటిని కూడా పరకామణి నుంచి చోరీ చేసి తిరుపతిలో ఉన్న ప్రముఖ బంగారు షాపుల్లో వాటిని మార్పులు చేయడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కానీ మిస్టర్ బిఆర్ నాయుడు ఎందుకు మీరు మీడియా దృష్టికి కానీ బయటికి కానీ ఎందుకు తీసుకురాలేదు? పరకామణి చోరీ ఇంత జరుగుతుంటే చంద్రబాబు సైతం కూడా మౌనంగా ఎందుకున్నవాడు?